అలాగైనా ఏమొద్దుము విస్తరింపబడినని పాపమును విడిచుకున్నామా అట్లను కాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదకి ఎలాగూ దానిలో జీవించడమో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతుందని మీరు అడగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాటుపెట్టబడింది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందము. ఎలయనగా మనమిప్పును పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమనుకున్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని కరుగుదము. So today we are here to in Tenali, near Tenali in the village. So these two are going to be baptized. They saved by grace of God. These two are name is they came from a Hindu community. So the Lord was saved their lives. So we are going to be baptized. These two couple, their family. Very good. Very good. వాళ్ళు కూడా త్వరలో బాప్తిజం వాళ్ళు. Very good. So I'm going to read in Romans chapter 6. What shall we say then? Shall continue in sin that grace may abound? God forbid. How shall we, that we are dead to sin, live any longer therein? Know that so many of us were baptized into the Jesus Christ, were baptized into his death. Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also shall walk in newness of life. For if we have been planted together in the likeness of his death, we shall be also in the likeness of his resurrection. So క్రీస్తు యేసునందు బాప్తిసంలోకి మీరు తీసుకొనిపోతున్నారు. క్రీస్తు యేసులో పరిపూర్ణంగా మీరు రాబోతున్నారు. కనుక ప్రతి విషయంలో కూడా మీరు ఈ లోక సంబంధమైన విషయాలు అన్ని విషయాల్లో కూడా మీరు సరిపోతున్నారు. లోక సంబంధమైన విషయాలు ఏమీ కూడా మీకు సంబంధము లేదు. లోకంలో వచ్చేటువంటి రకరకాల ఉపద్రవాలు కానీ రకరకాల పరిస్థితులకు కానీ మీకు సంబంధం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకి ఎగ్జాంపుల్ చూపించాడు. ఆయన ఏమి ఒక పని చెప్పి ఇంకొక పని చేయలేదు, ఒక మాట చెప్పి ఇంకొక పని చేయలేదు. ఆయన చెప్పింది చేశాడు, చేసినట్టుగా ఆయన జీవించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం ప్రకారం. ఆయనలో పాపం లేదు, ఆయనలో దోషం లేదు, ఆయనలో ఏ కళంకము లేదు, నిష్కళంకంగా జీవించాడు. అదేవిధంగా ఆయన నామంలోనికి బాప్తిస్మం తీసుకున్నటువంటి మీరు కూడా అదేవిధంగా నిష్కళంకంగా నిర్భయంగా చనిపోతే దేవుని యొక్క రాజ్యానికి మేము చేరతామనే ధైర్యంతో మీరు జీవించాలి. ఈ లోక సంబంధమైన శ్రమలు మనకు విస్తరించవచ్చు, కానీ ఇంతవరకు మీకు శ్రమలు విస్తరించకపోయి ఉండవచ్చు. కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. చాలా మందికి ఏమిటంటే బాప్తిస్మం తీసుకోకుండా ఏం హాయిగా ఉంటారు. ఒక ఆవిడ మాయదారి దేవుడు నమ్ముకుని కానీ చాలా కష్టాలు మొదలైనవి. అలాగే బాప్తిస్మం తీసుకున్న తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు సాతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఈరోజు తీర్మానం చేసుకుని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నారు. కాబట్టి సాతాను మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకి ఎప్పుడు తిట్టనోడు కూడా మిమ్మల్ని తిట్టవచ్చు. తిడితే తలంచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎదురు తిట్టకూడదు. మనం దేవుని బిడ్డలు అనేవాడు ఏంటంటే కొట్టితే కొట్టించుకోవాలి కానీ కొట్టకూడదు. తిరిగి చాలా మంది ఈరోజు ఏం చెప్తున్నారంటే బోధలు రకరకాల బోధలు, క్రైస్తవులు కూడా తిరగబడి కొట్టవచ్చు రకరకాలుగా. ఇది కానీ ఇవన్నీ కాదు. దేవుని చిత్తానుసారంగా జీవించే ఏ వ్యక్తి కూడా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. కానీ ఎదుటి వాడిని మనము నేను హాని చేయకూడదు ఎవరికి కూడా. మంచిది. దేవుని చిత్తానుసారంగా మీకు యేసుక్రీస్తు వారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వడానికి మరి మీరు అంగీకరించారు. కాబట్టి ఎవరైనా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? లేదా ఈ పాస్టర్ గారు ఏమన్నా బలవంతంగా మీరు బాప్తిస్మం తీసుకుని అన్నారా? లేదా మీ ఇష్ట ప్రకారం మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీ నోటి ద్వారా మీరు చెప్పారు కాబట్టి మేము బాప్తిస్మం ఇవ్వడానికి నేను మరి విధంగా మీ దైవజనుడు డేవిడ్ గారు, ఈ సహోదరుడు మేమందరం కలిసి సిద్ధంగా ఉన్నాం.
మీకు బాప్తిసం తీసుకోవడం అంగీకారమేనా? మీ చేతులు ఎత్తండి, అంగీకారమే. మీ స్వతహాగా ఎవరు ఇబ్బంది లేకుండా, సంఘంలో సంఘ పెద్దలు ఇబ్బంది లేకుండా స్వతహాగా మీకు మీరు యేసు క్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటున్నారు. అవునా? దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలు పొందనాలు చెల్లిస్తున్నాను. యేసు క్రీస్తు వారి నామములో ప్రభా ఈ సహోదరుని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. ప్రభా వీరు ప్రభా మీ చిత్తంలో మీ చిత్తానుసారంగా జీవించడానికి ఇక మీదట మా ఇష్టం కాదు ప్రభా, మా యొక్క తలంపులు కాదు, మా యొక్క ఆలోచనలు కాదు, ఇక నుంచి మా జీవితంలో ప్రభు యొక్క ఆలోచనలే పనిచేయాలి, ఆయన చిత్తమే నెరవేర్చాలని ఒప్పుకొని ప్రభు మీ చిత్తానుసారంగా బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు తండ్రి. బిడ్డలిద్దరిని ఆశీర్వదించండి, బలపరచండి. హల్లెలూయా. సకల విధమైన దురాత్మ శక్తుల బారి నుంచి ప్రభా యేసు నామములో ప్రభా ఈ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామములో సమస్త కార్యములు వీరి జీవితంలో జరుగును గాక. ప్రతి ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము వీరి మీద దిగువచ్చును గాక తండ్రి. మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగా బిడ్డలిద్దరూ జీవించడానికి కావలసిన మీ కృపను, మీ ప్రేమను ప్రభు, మీ జాలిని, మీ శక్తిని, మీ బలమును, మీ జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మ అభిషేకము యేసు నామములో దిగివచ్చును కాక తండ్రి. యేసు నామములో బిడ్డలిద్దరిని మీ రక్తంలో ముద్ర వేస్తున్నాం తండ్రి. బలపరుచుకొని దీవించుకుని నామానికి మహిమకరంగా వాడుకోమని చేరువచ్చిన సంఘమును ప్రభావించినటువంటి బిడ్డలను చిన్నవాడు వృద్ధుల వరకు ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని మేమందరము కలిసి ఒక దినాన మిమ్ములను ప్రభా ముఖాముఖిగా చూడగలిగే దర్శనాన్ని మాకు యేసు నామములో బిడ్డలిద్దరిని ఆశీర్వదిస్తూ ప్రభా మీ నామములోని బాప్తిస్మం తీసుకుని వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కంటిన్యూ గీతం. చూసినా అందరికీ చూసినా డేవిడ్ గారు మీరు నాతో పాటు ఉంటారుగా? మన ఏషియా బాబు కూడా అవి ఉంటాయి కదా బాబు. ఎక్కడికి అన్ని పట్టుకున్నా లేదు. లేదు ఇక్కడికి వచ్చి ఇగో జడ్జిగా చేపలు ఇగో గట్టి మీద ఇగో చేపలు ఇగో
లోపలగా ఉన్నారు కదా మీరు చేయండి. స్తోత్రం 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 మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసుడు మా పరలోక ప్రియ తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలు ప్రభాన యేసయ్యా యేసయ్యా ఏ పాపి నశించిపోవడం కాదుగా తండ్రి ప్రభా భూలోకమున తండ్రి ప్రభా యేసయ్యా పాపం నుంచి ఒక మనిషి రక్షణ పొందడమే నీ చిత్తమైంది ప్రభా మా పట్ల ప్రభా అన్నారు ఆ ప్రకారంగా ప్రియపు నిరువురా తండ్రి ఈ సమయంలో సిద్ధపడి మా రక్షకుడు మా ప్రభువు మాకు కావాలంటే తండ్రి యేసయ్యా నీ పరిశుద్ధ నామాల తండ్రి యేసయ్యా బాప్టిజం తీసుకొని పోతుండగా పరలోకం దేవతలు సంతోషించి ఆనందించే సమయం నా తండ్రి ప్రభా యేసయ్యా 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 మేము కదా నీ హస్తంలో ఊహించిన తండ్రి ప్రియటి క్షేమకరంగా తండ్రి బాప్టిజం నైనా పరలోకంలో నా తండ్రి యేసయ్యా నా తండ్రి నా స్థానం కలుగుతుంది మమ్మల్ని శ్రద్ధలు ఉన్నారు ప్రభు నా తండ్రి ఈ హస్తం దొరికే ఉంటుంది యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి మన బయటికి పెట్టుకుంటాం తండ్రి ఆమేన్. యేసుక్రీస్తుని మీరు రక్షణగా అంగీకరిస్తున్నారా? ఆయన 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 చిత్తానుసారంగా ఆయన జీవితాలను ఆయన మీ జీవితకాలం అంతా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఎవరు బలవంతం లేకుండా మీ అంగీకారంతో ఈ బాప్తిసం ఇస్తున్నారు. సంఘం అందరి ఎదుట అలాగే ఉన్నటువంటి మీ దైవజనుడి ఎదుట అందరి ఎదుట మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా చేయి పట్టుకోండి. రెండు చేతులతో పట్టుకోండి నా చెయ్యి. మీరేం చేయొద్దు, మేము ముందు లేవు ఓకేనా? నా చెయ్యి గట్టిగా పట్టుకుని నా చెయ్యి ఆధారంగా లేకండి. ఓకే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నేను బాప్తిసం ఇచ్చాను. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప సదాకాలం మీకు తోడుగా ఉండి ఎటువంటి కళంకము నిష్కళంకంగా జీవించడానికి ఎటువంటి కళంకము అంతకుండా నిష్కళంకంగా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి రాధా చేకేనేమో హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి రక్తంలో ముద్ర వేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దూతరుని కాపాడి ఎటువంటి ఆత్మశక్తుల ప్రభావం నీకు అంతకుండా జీవితాంతుని కాపాడుతురుగాక. యేసు నామములను ఆశీర్వదించబడునుగాక. కుటుంబం ఆశీర్వదించబడునుగాక. బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములు నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందువుగాక. హల్లెలూయా. యేసు రక్తంలో నువ్వు ముద్ర వేయబడ్డావు. ఏ దురాత్ముడు నీకేమి చేయలేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసు నామములు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందువుగాక. The name of Jesus. I bless you in the name of Jesus. Amen and amen, amen. Hallelujah. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. దయగలిగిన నాన్న, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధ పాదముల వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఎంతో శుభదినము తండ్రి. ఇది నాయన పరలోకములో ఆనందము సంతోషము కలిగినటువంటి దినము నాయన. కనుక నాయన ఈ యొక్క నాయన ఒక నాయన 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయిందని ఆ గొర్రె కొరకు ఎదిగినటువంటి దేవుడు ప్రభువా, ఈ రోజు నాయన మీకు చిక్కి మీ సముఖములోనికి వచ్చి నీ ఆజ్ఞకు లోబడి నాయన బాప్తిసము పొందుకొని చూడగా ఇప్పటి నుండి నాయన నీ బిడ్డగా నీ రాకడ వరకు నాయన నీకు సాక్షిగా నిలబడడానికి కృప చేయండి. నీ బిడ్డని మీరు బలపరచండి అయ్యా. బాప్తిసం ఇస్తున్న దాసుని బలపరచండి అయినా. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించావు. అది నువ్వు చెప్పావు, నేను నోటితో ఒప్పుకోను. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరిస్తారో వాళ్ళు తిరిగి ఆయన పునరుత్థానంలో పాలుపంపులు పొందుతారు. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నావు కనుక, నీవు నోటితో ఒప్పుకున్నావు కనుక దేవుని చిత్తానుసారంగా బైబిల్ చెప్పిన విధంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో నీ బాప్తిసం ఇస్తున్నాను. ఇదంతా నీకు అంగీకారమే కదా. ఎవరి బలవంతం ద్వారా నువ్వు దీన్ని చేయట్లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా సంఘం అందరి ఎదుట, అలాగే వచ్చినటువంటి మా అందరి ఎదుట, మీ దైవజనుల ఎదుట మేమందరం కలిసి నీకు పరిశుద్ధాత్మలోనికి నీటిలోనికి అలాగే పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం ఇస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మీ రక్తంలో కడగబడినటువంటి ఈ సహోదరిని మీ రక్తంలో ముద్ర వేస్తున్నాం తండ్రి. ఎటువంటి చెడు కళంకం కంటకుండా లోక సంబంధంగా జీవించకుండా మీ చిత్తానుసారంగా జీవించడానికి కావలసిన మీ కృపను దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నాను. రాగ ద్వేషాలకు అతీతంగా ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి అతీతంగా పర సంబంధంగా మీ ఆత్మ జ్ఞానమును పొందుకొని జీవించడానికి కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కృపను ఈ బిడ్డలకు దయచేయమని బలపరుచుమని దీవించమని మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగా పెట్టను ప్రభా. మీ పరిచర్య కొరకు వాడుకొనమని దేవజనుడికి, సంఘానికి, అందరికీ ప్రభు మంచి పేరు తెచ్చే విధంగా ఈ కుమార్తె జీవించడానికి కావాల్సిన సహాయం దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో ఈ కుమార్తె జీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ పేరు బాప్తిస్మం ఇచ్చాం కాబట్టి దెబోరా అని పెడతారు. అలాగే ఆయన పేరు మర్చిపోయారు, ఆయన పేరు నెహమ్యా అని పెడతారు. రాసుకోండి. So this is the Indian location that I'm giving to the baptisms of all the people and the church in the village. Where in the remote village, this is the Pastor David who was living with me in my city, and this is the pastor here. Where is Joseph? Joseph, Pastor Joseph, and me, and we're all here. So Pastor Lazarus was missing today, so he was not came. So that's why we are all gave the baptism in this river. This is the Guntur district. This is all our pastors and churches. Thank you so much. God bless you all. Please pray for us. God bless you all. Thank you. Praise the Lord.